షుగర్ పేషెంట్స్ సరైన డైట్ ఫాలో అవ్వకపోతే వారికి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? డైట్ వాడినా వాడకపోయినా ఒకసారి షుగర్ ఉత్పన్నమైన తర్వాత ముఖ్యంగా ఈ మందుల మీద ఉన్న రోగగ్రస్తులు, మందులు లేని వాళ్ళు కానీ కొంతమంది మందులు వాడరు, లేదంటే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటుంటారు, ఏది బీపీకి కానీ షుగర్ వేసుకుంటుంటారు, అది కంట్రోల్లో ఉండదు, యాక్చువల్గా చూస్తుంటే కంట్రోల్లో ఉండదు. అలాగనే ఏ ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఉంటారు, వేసుకొని కూడా కంట్రోల్ లేని వాళ్ళు ఉంటారు, లేదంటే కంట్రోల్లో కూడా వేసుకుంటూ కంట్రోల్ ఉన్న వాళ్ళు ఉంటారు. 3 గ్రూప్ ఆఫ్ ద పీపుల్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో 3 గ్రూపులు వాళ్ళకి కూడా ఈ ఒకసారి డయాబెటీస్ ఉత్పన్నమైన తర్వాత, అలాగే హైపర్ టెన్షన్ ఉత్పన్నమైన తర్వాత అనేక దుష్ఫలితాలు శరీరంలో సంభవిస్తాయండి. కంటి నరాలు దెబ్బతినడం అంటే రెటినోపతి రావచ్చు, అలాగనే నరాలు బ్రెయిన్లో ఉన్న నరాలు కానీ శరీరంలో ఇతర నరాలు దెబ్బతిన డయాబెటిక్ న్యూరోపతి అంటారు. కంటికి వస్తే డయాబెటిక్ రెటినోపతి అంటారు, నరాలు చెడిపోతే వాటిని న్యూరోపతి అంటారు. సో డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అలాగనే హార్ట్ డ్యామేజ్ అయితే కార్డియోపతి అంటారు. సో డయాబెటిక్ కార్డియోపతి అని కూడా రావచ్చు. ఇలా రకరకాల కాంప్లికేషన్. ఇందాక చెప్పినట్టు కిడ్నీ దెబ్బతింది అనుకోండి, కిడ్నీ దెబ్బతింటే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. ఇలాగా ప్రతి ఆర్గాను ఒక్కొక్కటి దెబ్బతింటుంది. సో మందులు ఈవెన్ వేసుకున్న వాళ్ళకు కూడా దెబ్బతింటుంది. ఎందుకు అంటే మందుల వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ని తగ్గించగలమే తప్ప శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గించగలం, కానీ ఇన్సులిన్ మాత్రం తగ్గించలేము, ఇన్సులిన్ లెవెల్స్ని తగ్గించలేము. ఎందుకంటే ఇన్సులిన్ అలాగే ఉంటుంది, హై లెవెల్లోనే ఉంటుంది. మనం తగ్గించేది మందుల వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ తగ్గిస్తున్నాం. అందుకంటే రూట్ కాజ్ని మనం రిమూవ్ చేయట్లేదు. ఇక్కడ రూట్ కాజ్ని రిమూవ్ చేస్తేనే అసలైన వ్యాధిగ్రస్తతను తగ్గిస్తాం. రూట్ కాజ్ ఏంటి? ఇక్కడ ఇన్సులిన్ లెవెల్స్ పెరగడం. ఇన్సులిన్ లెవెల్ తగ్గాలంటే కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గాలి. ఇన్సులిన్ తగ్గాలి అంటే ఇన్సులిన్ లెవెల్ తగ్గాలని కార్బోహైడ్రేట్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఇన్సులిన్ లెవెల్ తగ్గుతుంది. ఇప్పుడు చెప్పుకున్న కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు, లేదంటే రాకుండా కూడా దరికి రాయకుండా చేసుకోవచ్చు. ఓకే సార్, మరి ఇప్పుడు కొత్త సంవత్సరంలో మా వనితా టీవీ ప్రేక్షకులకు మీరిచ్చే మంచి డైట్ ప్లాన్ ఏంటి? ఓకే, సో వనితా టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు మీరు వచ్చి కొత్త సంవత్సరం అడుగుపెట్టినప్పుడు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ ఇంటిల్లిపాలి మీరు వాడే ఆయిల్ ఫస్ట్ మీరు చేంజ్ చేసుకోవాలి. సో ఏ ఆయిల్ అయినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇందాక చెప్పినట్టుగా కోకోనట్ ఆయిల్ లేదంటే గీ అండి. కానీ ఒకవేళ మీరు అది దొరకని పక్షంలో కాస్ట్లీ అనుకున్నప్పుడు మీరు గానుగుల్లో పట్టించిన ఆయిల్ మాత్రమే వాడుకోండి. గానుగుల్లో పట్టించిన ఆయిలే వాడండి. ప్యాకెట్లో అమ్ముతున్న ఆయిల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడద్దండి. గానుగుల్లో పట్టించినట్టే శ్రేష్టమైనట్టు. ఇందాక చెప్పినట్టుగానే దాంట్లో అనేక రకమైన కెమికల్స్ ఉండడం వల్ల మనకు ఇంకా ఇతరత్ర కూడా డ్యామేజ్. అది ఒక సూత్రం అండి, ఆయిల్కి సంబంధించిన ఒక సూత్రం. రెండో సూత్రం ఉప్పు కూడా మీకు సంబంధించింది. వీలైనంత కల్లు ఉప్పు వాడండి, లేదంటే ఐడిన్ లేని హిమాలయన్ సాల్ట్ వాడండి. ఇది రెండో సూత్రం. సో మూడో సూత్రం ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం అంటే మీరు ఎగ్ మీద ఎక్కువ ఆధారపడండి. ఈవెన్ వెజిటేరియన్స్ అయితే మెయిన్గా ఇందాక చెప్పినట్టుగా కోకోనట్, అలాగనే మష్రూమ్స్, పన్నీర్, ముఖ్యంగా పన్నీర్ మీద ఎక్కువ ఆధారపడాలి. పెరుగు కూడా తీసుకోవచ్చు అండి. పాలు వెళ్ళినంత వరకు అవాయిడ్. ముఖ్యంగా పాలు ఏంటంటే ఈ పిల్లలకైతే ఇవ్వచ్చేమో, కానీ పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే మనకు ఈ పాలు టీలు ఎక్కువ తాగడం అనేది షుగర్ అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఇవన్నీ డైట్ నేను వనితా ప్రేక్షకులకు నేను చెప్పడం తేలికని కాబట్టి నేను ఈ డైట్ ఫాలో అయ్యడానికి 6 నెలలు పట్టిందండి. సో అంత ఈజీ కాదు డైట్ ఫాలో అవ్వడం అనేది. నిదానంగా ఒక్కొక్క స్టెప్. ఈ సంవత్సరం మనం ఈరోజు మాట్లాడుకున్నాం, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వనితా టీవీ ప్రేక్షకుల ముందు నేను ఉంటాను. అప్పుడు మళ్ళీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. 1 ఇయర్లో మీరు ఎంత మార్పు వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోండి. మెల్లమెల్లగా మార్పు చేసుకోవడమే ప్రధాన ఉద్దేశం.